హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని చివరి భాగం. దక్షిణ తీసుకొని బయలుదేరిన రుద్రాక్ష తనని డైరెక్ట్గా ఒక ఛానల్ ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. రుద్రాక్ష తనని అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాక కంగారుగా చూస్తుంటే, కంగారు పడకు డెవిల్, నువ్వు కొత్త ఫీల్డ్లో ఉండటం కంటే నీకు వచ్చిన ఫీల్డ్లో ప్రజలకి నిజాలు తెలియజేయటం మంచిదనిపించింది. అందుకే నువ్వు వర్క్ చేసిన ఛానల్లోనే షేర్స్ కొనేశాను. ఇప్పుడు ఆ ఛానల్లో హై షేర్స్ వాల్యూమ్ అంతే. అంటే ఇప్పుడు నువ్వే ఈ ఛానల్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్వి. నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుంది అని చెప్పి దక్ష చేతిని తన చేతుల్లోకి తీసుకొని, నా అక్కలా ఎవరూ బాధపడటానికి వీల్లేదు డెవిల్. అందుకే నా స్వార్థం కోసం ఇలా చేస్తున్నాను. మీడియా అంటే ప్రజలకి నిజానిజాలు తెలియజేసేది, అంతేకాని మరొకరి జీవితాన్ని చీకట్లోకి నెట్టేది కాదు కదా. నువ్వు చేసిన పొరపాటు ఎవ్వరూ చేయకూడదు. ఆ పొరపాటు వల్ల ఇంకెన్ని జీవితాలు బాధపడతాయో, ఇంకెన్ని జీవితాలు రోడ్డున పడతాయో అన్న బాధ, భయం ఎవ్వరికీ ఉండకూడదు. సో నువ్వు వెల్ ప్రిపేర్డ్గా ఈ ఛానల్ నడిపించాలి. ఎవ్వరికీ భయపడకూడదు. నిజం మాత్రమే మన ఛానల్లో రావాలి. 1 మంత్ టైం ఇస్తున్నాను డెవిల్. మన కొడుకు పుట్టినరోజు సమయానికల్లా నీకంటూ ఒక గుర్తింపు రావాలి. మన ఛానల్ నిజాన్ని నిర్భయంగా నిరూపిస్తుంది అనే టాక్ బయటికి రావాలి. చేస్తావు కదా అని అడిగాడు. దక్ష ఇది అస్సలు ఊహించలేదు. తను అసలు ఆ ఫీల్డ్కి సెట్ కాదని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. తనకి జర్నలిజం అంటే ఎంత ఇష్టం ఉన్నా తన వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నం అవ్వబోయిందన్న ఆలోచన వల్ల తను ఇక జర్నలిజం వైపు వెళ్ళకూడదని మెంటల్గా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కానీ సడన్గా రుద్రాక్షల అనటంతో షాక్ అయ్యి, రాక్షస్, నేను దీనికి సెట్ కాను. నా వల్ల ఇంకొన్ని కుటుంబాలు బాధపడతాయి. వద్దు రాక్షస్ అని అంటే, లేదు డెవిల్, ఖచ్చితంగా నువ్వు చేసి తీరుతావు. నాకు నమ్మకం ఉంది నీ మీద. నిన్ను నువ్వు నమ్మకు. నా నమ్మకాన్ని నిలబెట్టు. ప్రతి క్షణం నన్ను గుర్తు చేసుకో. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు డెవిల్. నువ్వు ఓడిపోయిన క్షణం నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నీ భర్త కూడా ఓడిపోయినట్టే. ఇక మాటలు వద్దు, పద పద అంటూ దక్షిణ తీసుకొని ఛానల్లోకి వెళ్ళాడు. అప్పటికి అందరూ డైరెక్టర్ కోసం బెకోస్తో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎదురుగా సూట్లో వస్తున్న దక్షిని చూసి షాక్ అయ్యారు. బికాజ్ వాళ్ళకి తెలియదు దక్షిణే డైరెక్టర్ అని. తనని చూసి ముందుగా తేరుకున్న మేనేజర్ గబగబా వెళ్ళి దక్షకి రుద్రాక్షకి కలిపి బుకే ఇస్తూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని అంటే, రుద్రాక్ష తల మాత్రమే వంచితే సార్ అని పిలవబోయింది దక్ష. కానీ రుద్రాక్ష తన చేతిని గట్టిగా పట్టుకోవటంతో మాటని మధ్యలోనే ఆపేసి సైలెంట్గా ఉంది. అందరూ అలానే విష్ చేశాక ముందు మీటింగ్ అరేంజ్మెంట్స్ చూడండి మేనేజర్ గారు. డైరెక్టర్ మీకు కొన్ని రూల్స్ చెప్తుంది, వాటిని తప్పక మీరు పాటించాలి అని అన్నాడు. మేనేజర్ సరే అని దక్ష క్యాబిన్ చూపించగానే దక్షని తీసుకుని క్యాబిన్కి వెళ్ళిన రుద్రాక్ష దక్షని డైరెక్టర్ చైర్లో కూర్చోబెట్టి, ఒక్క విషయం గుర్తుంచుకో దక్ష, మన కింద వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ మనల్ని వెటకారం చేసేంత ఫ్రీనెస్ ఇవ్వకూడదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. పొరపాటున నెత్తి మీద పెట్టుకుంటే మన స్థానం నుంచి దిగి వెళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. బిజినెస్లో ఫస్ట్ అండ్ మెయిన్ టిప్ ఇదే. సో ఇది బాగా గుర్తుంచుకో. బయట మేనేజర్ని చూడగానే సార్ అని పిలవటం కాదు మర్యాద. ఇవ్వటానికి పేరు పెట్టి చివర్లో గారు అని పిలువు, సరిపోతుంది. అర్థమైందా అని అంటే దక్ష సరే అని తల ఊపింది. ఇంకొన్ని చెప్పిన రుద్రాక్ష, ఇక నేను బయలుదేరుతాను, జాగ్రత్త. హాఫ్ డే ఉండి ఇంటికి వెళ్ళు, లేదా ఇక్కడే ఉంటానన్నా నీ ఇష్టం. కానీ ఒకటి,
నువ్వు ఇచ్చే న్యూస్ ప్రతి ఒక్కటి సెన్సేషన్ అవ్వాలి. అందరి గుండెల్లో మన ఛానల్ అంటే ఒక రెస్పెక్ట్ పెరగాలి. తప్పు చేస్తే వాళ్ళ గుండెల్లో దడ మొదలవ్వాలి. అర్థమైందా? అని అంటే అర్థమయ్యింది అని చెప్పి రుద్రాక్షని గట్టిగా హత్తుకున్న దక్ష. నీ ఆశని నెరవేర్చటానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను రాక్షస్ అని చెప్పి ఒక ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి పంపించేశాక దక్ష తనని తాను మోటివేట్ చేసుకొని మీటింగ్ రూమ్కి వెళ్ళింది. మీటింగ్ రూమ్కి వెళ్ళాక ఎంప్లాయీస్ అందరికీ టైంకి ప్రతి ఒక్కరూ చెప్పిన వర్క్ చేయాలి. నిజాలు మాత్రమే బయటికి రావాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి లొంగకూడదు. అలా కానీ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఊహించని నష్టం జరుగుతుంది అని చిన్నపాటి వార్నింగ్తో పాటు ఎవరు ఏ న్యూస్లు కలెక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి తెలుసుకొని అన్ని నిజాల వైపే ఉండాలని ముందు జరిగిన న్యూస్ల గురించి మిగిలిన వాటి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫైల్స్ రూపంలో తన క్యాబిన్కి తీసుకురమ్మని చెప్పి మీటింగ్ ఎండ్ చేసి పంపించేశాక మేనేజర్ దక్ష దగ్గరికి వెళ్ళి ఫైల్స్ అన్నీ తీసుకువెళ్ళాడు. ఆ రోజు మొత్తం చాలా బిజీగా గడిపేసింది దక్ష. ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళటానికి కూడా కుదరలేదు. క్యాంటీన్లో భోజనం చేసేసింది తప్పక. ఆ రోజు మొదలు దక్ష తెలివి కష్టం మొత్తం తన ఛానల్ మీద పడుతూ ప్రతి ఒక్కరూ అన్యాయాలు చేసే వాళ్ళ గురించి, హత్యలు నేరాలు చేసే వాళ్ళ గురించి ప్రతి ఒక్క నిజాలు బయటికి తీసుకువస్తూ ప్రాణాలకి తెగించే స్టాఫ్ని కొందరిని రిక్రూట్ చేసుకొని నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళని ఇమీడియట్గా తీసేసి తన ఛానల్కి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తూ వాళ్ళు మంచి న్యూస్లు నిజాలు బయటికి తీసుకువచ్చినప్పుడు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని ఇంకొంచెం ఆత్మాభిమానాన్ని పెంచింది. అలా నెల రోజుల్లోనే దక్ష ఛానల్ అంటే మిగిలిన ఛానల్ వాళ్ళకి ఒక పోటీతో పాటు చిన్న భయం కూడా ఏర్పడింది. దానితో పాటు రాజకీయ నాయకులు కూడా దక్ష ఛానల్ని టార్గెట్ చేయాలనుకున్నారు. కానీ వెనక రుద్రాక్షి గట్టిగా పోటీగా ఉండటంతో ఏం ఎలా పడగొట్టాలో తెలియక వాళ్ళ నిజాలు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే దక్షతో మాట్లాడాలనుకున్న వాళ్ళ మొహానే కుదరదని చెప్పటంతో భయపడుతూ బ్రతుకుతున్నారు. మరో 15 రోజుల తర్వాత దీక్షిత్ బర్త్డే ఉండటంతో ఆ బర్త్డేని ఎంతో గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అయ్యారు. అప్పటికే దక్ష తన ఛానల్కి ఎంతో కొంత ఇన్కమ్ రావడంతో మొత్తం రుద్రాక్ష చేతుల్లో పెట్టి ప్లీజ్ రాక్షస్ కాదనకు, ఈ ఇన్కమ్ మొత్తం బర్త్డేలో పెట్టే, నా కొడుకు బర్త్డే నా చేతుల మీదుగా సంపాదించిన మనీ పెట్టాను అన్న సంతృప్తి ఉంటుంది అని అనటంతో రుద్రాక్ష్ తన బుగ్గలు లాగి తప్పకుండా అని అన్నాడు. అలా బాబు పుట్టినరోజు కూడా చాలా గ్రాండ్గా మీడియాని పిలిచి మరీ చేశారు. ఇక దక్ష వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన కెరీర్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడంతో పాటు బయట జనాలలో దక్ష అంటే ఒక రోల్ మోడల్ మారిపోయింది. అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తూ తన ఛానల్ని టాప్ రేంజ్కి వెళ్ళింది 1 ఇయర్లోనే. మరోవైపు శ్రీధ కూడా బాబుకి 1 ఇయర్ వచ్చేయటంతో పెద్దవాళ్ళ మీద వదిలిపెట్టి తను కూడా ఆఫీస్కి వెళ్తూ రుద్రాక్ష్ శ్రీల వల్ల ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ఉంది. ఆ రోజు శివరాత్రి. దక్ష పట్టు చీరలో రెడీ అయి గుడికి వెళ్ళి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి దీపం వెలిగించింది. తనని చాలా యాంగిల్స్లో ఫొటోస్ తీసుకున్న రుద్రాక్ష్ ఆ రోజే దక్షని చూడటం, ప్రేమించటం గుర్తుకు వచ్చి మరోసారి పాత రోజుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకొంత సమయం తర్వాత అక్కడే ప్రసాదాల కింద పెడుతున్న భోజనాలు తినేసి రుద్రాక్ష్ వాళ్ళతో కలిసి ఇంటికి చేరింది. ఆ రోజు రాత్రి దీక్షిత్ నిద్రపోయాక రుద్రాక్ష్ కౌగిలిలో కరిగిపోయిన దక్ష గంట తర్వాత రుద్రాక్ష్ గుండెల్లో తలవాల్చి నా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది రాక్షస్, నా లైఫ్ కంటూ
ఒక గోల్ని ఉంది అని అనుకున్నాను, కానీ లేదు. నా వల్ల మీ అక్క జీవితం, మీ అక్క చాలా బాధపడింది. నా జీవితంలో నీ రాక నిజంగా ఇప్- ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. నిన్ను ఎంత అసహ్యించుకున్నాను, ఇప్పుడు అంతలా ప్రాణమైపోయావు. రియల్లీ రాక్షస్, నా జీవితంలోకి రాక్షసుడిలా ప్రవేశించి రాముడిలా మారి వెన్నంటే నాకు తోడుగా ఉన్నావు. ఐ లవ్ యూ రాక్షస్, లవ్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు నాకింతే తోడుగా ఉంటావని నాకు తెలుసు అని ఎమోషనల్గా అంటే రుద్రాక్ష నవ్వుతూ దక్ష తల నిమురుతూ, నేనెప్పుడు నీ వెనుకే ఉంటాను దక్ష. అయినా నీ విషయంలో నేను ఎంతో మూర్ఖంగా బిహేవ్ చేశాను, కానీ అది నువ్వు చేసిన పని వల్ల అని నీకు కూడా తెలుసు. కాబట్టి నాకు ఆ విషయంలో అస్సలు గిల్టీ లేదు. నిజం చెప్పాలంటే అలా చేయబట్టే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. లేదంటే నువ్వు చేసింది కరెక్ట్ అనుకుని ఇంకెంతమంది జీవితాలని నాశనం చేసేదానివో అనగానే దక్ష చిరుకోపంగా చూసింది. రుద్రాక్ష అని నవ్వుతూ, జస్ట్ కిడింగ్ దక్ష, బట్ ఒకటి మాత్రం నిజం, నువ్వు నిజంగా డెవిల్వే. ఎంత సతాయించావు, ఎంత ఏడిపించావు నన్ను. నిన్నెంత ఏడిపించాను, దానికి రెట్టింపు నన్ను ఏడిపించేశావులే. ఏది ఏమైనా నీ వల్ల నా అక్క బ్రతికింది దక్ష. ఆ రోజు నువ్వు వెనక ముందు ఆలోచించకుండా నీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరి నేను చెప్పింది చేయటానికి ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. మన జీవితాల్లోకి మన ప్రేమకి ప్రతిరూపంగా మన చిన్నుగాడు వచ్చేవాడు కాదు అని ప్రేమగా పక్కన కిడ్స్ బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఉన్న దీక్షని చూస్తూ అన్నాడు. అదైతే నిజమే రాక్షస్, నిజంగా కలలో కూడా ఊహించలేదు ఇంత మంచి జీవితం నాకు వస్తుందని. థ్యాంక్ యూ రాక్షస్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాలైనా నీకు రుణపడి పోవటానికి నేను రెడీగా ఉన్నాను. ఆ రుణాన్ని నా ప్రేమతో తీర్చడానికి కూడా రెడీగా ఉన్నాను అని అనగానే రుద్రాక్ష నవ్వుతూ దక్షని అల్లుకుపోయాడు, తన మాటల్ని అర్థం చేసుకొని. మరోవైపు శ్రీ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్లో శ్రీధని తన సొంతం చేసుకున్నాక ఎమోషనల్గా తన నుదుటి మీద ముద్దు పెట్టి, మన జీవితం నిజంగా రంగుల రాట్నంగా మారింది శ్రీత. అస్సలు ఊహించలేదు మనం మళ్ళీ ఇంత సంతోషంగా ఉంటామని. నీ గురించి తెలియగానే ప్రాణం పోయినంత పని అయ్యింది. ఆ రోజు ఇదే ఇంట్లో ఇదే హాల్లో నీ బాడీ అనుకుని వేరే అమ్మాయి బాడీని చూసి నువ్వు చనిపోయావు అనుకుని ఆ రోజు బ్రతుకున్న శవంగా మారిపోయాను. రియల్లీ ఆ రోజుతో నా జీవితం అయిపోయిందని మెంటల్గా ఫిక్స్ అయ్యాను తెలుసా. దక్ష గురించి తెలియకపోయి ఉంటే నిజంగానే నేను ఎప్పుడో పైలోకానికి వెళ్ళేవాడిని అని అనగానే శ్రీధ కంగారుగా శ్రీ అంటూ నోటి మీద చేతిని అడ్డం పెడితే, హహహ శ్రీధ, అప్పటి విషయం ఇది, ఇప్పటి విషయం కాదు. టెన్షన్ పడకు. ఇప్పుడు నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా దూరం వేసే ఆలోచన లేదు. నిజంగా శ్రీధ, దక్ష వల్ల మనం చాలా సఫర్ అయ్యాము. దానికి తగ్గట్టే దక్ష కూడా రెట్టింపు సఫర్ అయ్యింది కాబట్టి తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది. ఇప్పటికీ నీ మీద నాకు ఆ రోజు ఉన్న కోపం ఈ రోజుకి ఉంది తెలుసా. ఈ కోపం ఎప్పటికీ పోదేమో. కనీసం నా గురించి కూడా ఆలోచించకుండా అలా ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్దాం అనుకున్నావు. ఇప్పటికీ అది గుర్తొచ్చిన ప్రతిసారి ఎంత కోపం వస్తుందో తెలుసా అని తన కోపానికి శ్రీధ నడుముని బలి చేసి తన చేత అరిపించి, అరవకు శ్రీధ, ఇప్పటికీ ఈ కోపం పోవాలంటే లైఫ్ లాంగ్ నువ్వు నన్ను ఇలాగే భరిస్తూ ఉండాలి అని అంటే శ్రీధ నవ్వేస్తూ, భరిస్తాను శ్రీ, నీ ప్రేమ కోసం ఎంతైనా భరిస్తాను, నీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఐ లవ్ యూ శ్రీ. ఈ జీవితం నువ్వు నా తమ్ముడు దక్ష నాకు పెట్టిన భిక్ష. మీరు నాకు పునర్జన్మనిచ్చారు. మీరే కానీ లేకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు.
థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అని ఎమోషనల్గా అంటే, నాకు ఎమోషన్ కాదు కావాల్సింది ప్రేమ అని అనగానే శ్రీధ నవ్వేస్తూ శ్రీని హత్తుకుపోయింది. ఈ రెండు జంటలు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ స్టోరీ ఇంతటితో ముగిస్తున్నాను. సమాప్తం. Thank you for listening and please like, share, comment and subscribe.